ఇక ఈ నెలలో కురిసిన భారీ వర్షాలు వరదలతో తెలంగాణలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. 2463 గ్రామాలు వర్షాల బారిన పడ్డాయి. 1,43,304 మంది రైతులు నష్టపోయారు. మరి నష్టపోయిన మొత్తం పంట ఎంత? ప్రభుత్వం ఏమంటోంది? అంచనాలకు మించి కురిసిన భారీ వర్షాలతో రైతులు ఎంత మేర పంటను కోల్పోయారో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది తెలంగాణ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 2,20,443 ఎకరాలు దెబ్బతింటే అందులో తీవ్రంగా నష్టపోయింది కామారెడ్డి జిల్లానే. కామారెడ్డిలో ఏకంగా 77,394 ఎకరాల పంట నాశనమైనట్టు ప్రాథమికంగా తేల్చింది ప్రభుత్వం. మెదక్ జిల్లాలో 23,169 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 21,276 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 18,417 ఎకరాలు, ఆసిఫాబాద్ పరిధిలో 15,317 ఎకరాల పంట నాశనమైంది. భారీ వర్షాలకు వరి పంటే ఎక్కువగా దెబ్బతింది. 1,09,626 ఎకరాల్లో వరి పంట పనికిరాకుండా పోయింది. 60,080 ఎకరాల్లో పత్తి పంట, 20,983 ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు నీట మునిగాయి. టమాటా, మిరప, పప్పు ధాన్యాలు, జొన్న, సోయాబీన్ పంటలు కూడా భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పంట పొలాలు నీట మునిగితే మరికొన్ని చోట్ల పొలాల్లో ఇసుక మేట వేసింది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో వాగులకు వరద నీరు తోడై వందల ఎకరాల్లో పత్తి పంట నాశనమైంది.